హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నా. నన్ను చాలామంది అడగడం జరుగుతుంది. సార్ ప్రిలిమినరీ కట్ ఆఫ్ ఎలా ఉంటది? పేపర్ ఎలా ఉంటది? మేజర్ ప్యాటర్న్ ఎలా ఉంటది? ఏవైతే 150 క్వెషన్స్ మెన్షన్ చేశారు కదా! సో, అది ఏ రకంగా అడగబోతారు? ఏ టాపిక్స్ మీద అడగబోతారు అని అడుగుతున్నారు కదా! అలానే చాలామంది అంటున్నారు ప్రీవియస్ పీవైక్యూస్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని. సో, ఈ వీడియోలో మనం వాటి గురించి డీటెయిల్‌గా మాట్లాడదాం. ఫస్ట్ మనకి ఇంకొక 15 డేస్‌లో ఎగ్జాక్ట్‌గా ఇంకో 15-17 డేస్‌లో ఎగ్జామినేషన్ అయితే జరగబోతుంది కదా! సో, నేనైతే ఒకటే చెప్తా. ఫస్ట్ పానిక్ అవ్వద్దు. ఇప్పటివరకు మీరు ఎలా చదివారో మనకనవసరం. ఈ 15 డేస్ ఎవరైతే బాగా చదువుతారో, వాళ్ళు ఈ 15 డేస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ది ప్రిలిమ్స్ అండి. ఎందుకంటే కట్ ఆఫ్ అనేది చాలా తక్కువుంటది. మీరు అనుకున్న దానికన్నా, ఊహించిన దానికన్నా చాలా తక్కువుంటది. సో, ఫస్ట్ మీరు పానిక్ అవ్వద్దు. ఏవైతే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నేను చెప్పాలనుకుంటున్నానో, చెప్తున్నానో వాటి మీద ఫోకస్ చేయండి. మీరు ప్రిలిమ్స్ ఈజీ క్వాలిఫై అయిపోతారు. ఎండింగ్ వీడియోలో మనం కట్ ఆఫ్ గురించి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎలా ఉందో కూడా డిస్కస్ చేసుకుందాం బ్రీఫ్‌లీ. ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకెళ్ళిపోదాం. ఫస్ట్ ఇదొక 2019 జరిగిన ఫారెస్ట్ రేంజ్ ఎగ్జామ్‌కి సంబంధించిన ప్రిలిమినరీ పేపర్ అండి. దీంట్లో ఫస్ట్ మనకు తెలిసిందే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ అనే ఒక పేపర్ ఉంటది. దీంట్లో మ్యాథ్స్ కూడా ఇంక్లూడెడేనండి. ఇదేం సెపరేట్‌గా మ్యాథ్స్ అనేది రావడం జరగదు. మొత్తం 150 క్వెషన్స్ ఉంటాయి కదా! ఇక్కడ 1-75 క్వెషన్స్ అనేది ఇంక్లూడింగ్ ఆల్ ఈ టాపిక్స్ అన్నీ కలుపుకొని 75 క్వెషన్స్ వస్తాయి. సో, వాటిలో మనకి మేజర్ పోర్షన్ ఎక్కడెక్కడి నుంచి వస్తుందో ఒకసారి బ్రీఫ్‌గా చూసుకుందాం. ఆల్రెడీ మీరందరూ చూసారనుకుంటా. ఒకవేళ ఎవరైనా చూడలేకపోతే, పేపర్ చూసుండకపోతే, ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్స్‌ని ఒకసారి ఫోకస్ చేయండి. సో, ఇలా మనకి డీఐ అనేది ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పై చార్ట్ రావచ్చు, హిస్టోగ్రామ్ రావచ్చు, బార్ గ్రాఫ్స్ రావచ్చు, ఏదైనా రావచ్చు. సో, వెల్ ప్రిపేర్‌గా ఉండండి. దీని నుంచి ఒక 5 మార్క్స్ అనేది గ్యారంటీ లేదా 4 మార్క్స్ అనేది పక్కా వస్తాయి. లాస్ట్ ఇయర్ ఒక సింపుల్ గ్రాఫ్స్ ఇచ్చాడు. 2 గ్రాఫ్స్ ఇచ్చాడు. వాటి పర్సెంటేజెస్ ఇచ్చాడు. వాటి మీద ఒక 4 ఆర్ 5 క్వెషన్స్ అడగడం జరిగింది. 4 క్వెషన్స్ అడగడం జరిగింది. సో, ఇప్పుడు మనకి దీని వెయిటేజ్ అర్థమైందా? డీఐకి ఎలా ఉంటదో? సో, నెక్స్ట్ మూవ్ ఆన్. ఇక్కడ మనకి ఆర్డర్ ఇచ్చాడు. కొద్దిగా కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతవరకు 3 క్వెషన్స్ అనేది ఉంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి. ఇది 2019 పేపర్. ఇప్పుడు రీసెంట్ జరిగిన ప్యాటర్న్‌కి, ఈ ప్యాటర్న్‌కి చాలా వేరియేషన్ ఉంది. సో, అంటే ఈ పేపర్‌ని గ్రాంట్‌గా తీసుకొని మీరు చదవడం అయితే చేయొద్దు. మీరు ఎలా అయితే మీ స్ట్రాటజీ చేసుకొని చదువుతున్నారో అలానే చదవండి. సో, ఇక్కడ డీఐ అయితే కన్ఫర్మ్ అండి. అలానే కొన్ని అంటే సైన్స్ క్వెషన్స్ కూడా కామన్. ఏవైతే గార్డ్ ఏవీఓకి ఎఫ్‌బీఓకి ఎలా అయితే ప్యాటర్న్ ఉందో అలాంటి ప్యాటర్న్‌లో నుంచి కొన్ని క్వెషన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇట్స్ కామన్. బేసిక్‌గా ఉంటాయి. అది మీరు ఈజీగా అటెంప్ట్ చేస్తారు. ఒకవేళ మీరు అటెంప్ట్ చేయలేకపోయినా నష్టం లేదండి. అన్నీ అటెంప్ట్ చేయాలని అవసరం లేదు. నేను లాస్ట్‌లో నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఎన్ని చేయాలనే దాని గురించి కూడా డీటెయిల్‌గా మాట్లాడతా. సో, అప్పుడు మీకు క్లారిటీ వస్తది. సో, డోంట్ బి పానిక్. అలానే మనకి పేపర్‌లో నెగెటివ్ కూడా ఉంది 1/3. సో, అది గుర్తుపెట్టుకొని మీరు అకార్డింగ్‌లీ ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ మనకి అర్థమెటిక్ రావడం జరిగిందండి. 8థ్ క్వెషన్ నుంచి అర్థమెటిక్ అనేది స్టార్ట్ అయింది. 9థ్, 10థ్ యావరేజెస్ మీద రావడం జరిగింది. అలానే ఈ 11థ్ చూస్తున్నట్లయితే మనకి టైమ్ అండ్ వర్క్ మీద క్వెషన్స్ అనేది రావడం జరిగింది. సో, సింపుల్‌గానే ఉంటాయండి. బేసిక్ థింగ్సే ఉంటాయి. సో, డోంట్ బి పానిక్. ఇంకోటొచ్చేసి మనకి డైరెక్షన్స్ రావడం జరిగింది. ఇది రీజనింగ్. అలానే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి కూడా చాలా ఈజీగానే అడగడం జరిగిందండి. పెద్ద కష్టంగా ఏం మనకి లేదు. ఒకసారి ఎవరి దగ్గరైనా పేపర్ ఒకవేళ లేకపోతే నేను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లోకెళ్ళి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చెప్తాను. అక్కడికెళ్ళి మీరు చెక్ చేసుకున్నట్లయితే అన్ని పేపర్‌లు దొరుకుతాయి. సో, దాన్ని బట్టి మీరు అకార్డింగ్‌లీ ప్లాన్ చేసుకోండి. ఇక్కడ చూడండి జీకే చూసినట్లయితే పెద్దగా ఏం లేదు. ఇక్కడ ఇది మ్యాథ్స్ క్వెషన్ మళ్ళీ. మనకి 3డీ క్వెషన్ అడిగాడు. అలానే ఇది ఏజెస్ అడిగాడు. చాలామంది చెప్తున్నారు ఏజెస్ లేదు గదా! ఎక్కడి నుంచి వస్తుందని. సో, ఏజెస్ అనేది రేషియోస్‌లో పార్టేనండి. కొద్దిగా అది ఇది కలిపి రావడం జరుగుతుంది. సో, అది కూడా కొద్దిగా ఫోకస్ చేసుకోండి. దాని తర్వాత ఇంకా జనరల్ అంటే మీకు మరీ కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఉండదు గానీ, అలాని ఉండకుండా ఉంటదని నేను చెప్పను. కొంత మేరకు ఉంటాయి. బట్ అంత కరెంట్ అఫైర్స్ మీద కూడా ఫోకస్ చేయడం కరెక్ట్ కాదండి. మేజర్ స్టాటిక్ పోర్షన్‌కి స్టిక్ ఆన్ అవ్వండి. ఈ 10, 15 డేస్‌లో ఎంత చదవగలరో అంతే చదవండి. కట్ ఆఫ్ వచ్చేసి చాలా తక్కువుంటది. నేను చెప్పినట్లు ఇందాక వీడియోలో చెప్పినట్టు ఆహ్, లాస్ట్‌లో మనం కట్ ఆఫ్ గురించి డీటెయిల్స్ గురించి మాట్లాడదాం. సో, పేపర్ ఇలా ఉందండి. నాకు తెలిసి అందరూ ఆన్సర్ చేయగలరు. ఇలానే పేపర్ ఉంటది. మీరు వెల్ ప్రిపేర్ అవ్వకపోయినా పర్లేదు. మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో, నేను పేపర్ ఏదైతే చూపిస్తున్నానో ఇది అంటే ఇక్కడ చూడండి ఇంచెస్ అడిగాడు. ఇక్కడ రేంజ్ అడిగాడు. మీన్ మోడ్, స్టాటిస్టిక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే మ్యాథ్స్ ప్యాటర్న్ ఉందో అకార్డింగ్‌లీ మీరు చదువుకోండి. సో, మీరు ఆల్రెడీ మెయిన్స్ పేపర్ రాసుంటారు కొంతమంది మీలో. ఎవరైతే ఫస్ట్ టైమ్ రాస్తున్నారో వాళ్ళు జనరల్ అంటే పైన చూసుకున్నా కూడా మీరు ఈ జీకే అనేది క్లియర్ చేయగలరండి. సో, ఇదంతా జీకే పోర్షన్. దీన్ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో నేను చెప్తాను. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అక్కడికెళ్ళి మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు ఈ పేపర్ చూడొచ్చు. ఇది రోసండ్ అండి. ఈ టాపిక్ ఇప్పుడు అడగడం లేదు ప్రెజెంట్. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి మేము చదువుకుంటామంటే చదువుకోండి. ఏ టైం ఎలా ఉంటదో చెప్పలేం. డిపెండ్స్ అండి.
దాని తర్వాత మూవ్ ఆన్ అయితే ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్ అనేది రావడం జరిగింది. కొంతమంది అడుగుతున్నారు ప్యూర్ మ్యాథ్స్ ఎంతవరకు రావచ్చు అని. సో మోస్ట్లీ ఇక్కడ నేను ఈ పేపర్ అనలైసిస్ చేశాను కదా, ఇది ఆల్జీబ్రా 62 క్వశ్చన్. ఈ సింపుల్ ఐడెంటిటీస్ అండి. సో వీటిని ఇలాంటి వాటిని కూడా ఫోకస్ చేసుకోండి. ఇవి లీనియర్ ఈక్వేషన్స్, సైమల్టేనియస్ ఈక్వేషన్స్. సో ఇలాంటి ఈక్వేషన్స్ ఆల్జీబ్రాలో నుంచి ఇలాంటి క్వశ్చన్సే రావడం జరుగుతుంది. దాని తర్వాత సెట్స్ అండి, ఇది సెట్స్ మీద క్వశ్చన్ అడిగాడు. దీని తర్వాత మళ్ళీ ట్రిగ్నామెట్రీ అడిగాడు. దాంతో ట్రిగ్నామెట్రీ తర్వాత హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అడిగాడు. సేమ్ అలా 2 క్వశ్చన్స్ దీని మీద రావడం జరిగింది. దాని తర్వాత ట్రయాంగిల్, మనకి ఇక్కడ నుంచి జామెట్రీ అనేది టచ్ చేశాడు. రేషియోస్, సారీ మెన్సురేషన్ జామెట్రీ టాపికే. మనకి మెన్సురేషన్ ఏరియా అడిగాడా ఇక్కడ, ఫైండ్ ది యాంగిల్ అండి. జామెట్రీ కాన్సెప్ట్ అండి ఇది కూడా జామెట్రీయే. బేసిక్ జామెట్రీ అండ్ మెన్సురేషన్ పెద్ద వేరియేషన్ ఉండదు, ఆల్మోస్ట్ కలిసి ఉంటుంది. కాబట్టి మనం కాన్సెప్ట్ ఏందనే దానికన్నా ఆ క్వశ్చన్స్ ఎలా అప్రోచ్ అవ్వాలని దాని మీద ఫోకస్ చేస్తే బెటర్ అండి. ఇది కూడా ఏరియా ఆఫ్ ఎ రాంబస్. సో మళ్ళీ ఇది మెన్సురేషన్ కాన్సెప్ట్. సో ఇలా క్వశ్చన్స్ అనేది 2D 3D మీద ఎక్కువ అడగడం జరుగుతుంది. దాంతోపాటు జామెట్రీ మీద కూడా ఎక్కువ క్వశ్చన్స్. ఇక్కడ నుంచి అండి ఏదైతే 76th క్వశ్చన్ ఉందో ఇక్కడ నుంచి మనకి ఫారెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పటి వరకు మనం 75 క్వశ్చన్స్ చూసాం. ఈ 75 క్వశ్చన్స్లో మనం ఎన్ని అటెంప్ట్ చేయాలండి, అరౌండ్ 30 to 40 మధ్య బెస్ట్ అండి. అంటే నెగిటివ్ పెట్టకుండా 30 to 40 పెడితే మీరు బాగా వచ్చినట్టే స్కోరు. అలానే ఫారెస్ట్ ఎవరైతే వీక్ అనుకుంటారో అలాంటి వాళ్ళు ఒక 50 దాకా ఏం చేయడానికి ట్రై చేయండి. ఎవరికైతే ఫారెస్ట్ ఓకే కంఫర్టబుల్ అనుకుంటారో వాళ్ళు ఇక్కడ ఒక 20 క్వశ్చన్ పెట్టినా కూడా పెద్ద నష్టమే ఉండదండి. మిగిలిన ఒక 50 మార్క్స్ ఆర్ 55 మార్క్స్ ఫారెస్ట్లో తెచ్చుకోగలిగితే గ్రేట్ అండి. సో ఇదంతా బేసిక్ పేపరే. ఇక్కడ మీకు నేను ఆల్రెడీ ఒక పోస్ట్ చేశాను, గ్రేట్ ఇండియన్ బక్స్టర్ని ఏమంటారని. అలానే కొన్ని స్పీసెస్, ఇంపార్టెంట్ స్పీసెస్కి వాటి సైంటిఫిక్ నేమ్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఇంపార్టెంట్ నేను ఆల్రెడీ అక్కడ కూడా ఏం చెప్పాను ఆ పోస్ట్లో, మీరు ఈ 4 or 5 8 అనుకుంటా 8 స్పీసెస్కి సైంటిఫిక్ నేమ్ నేర్చుకుంటే 1 మార్క్ అనేది గ్యారంటీ. సో అలానే వచ్చింది చూడండి. అలానే నేనేం చేస్తానంటే కొన్ని ఇంపార్టెంట్ ఇవి పెడతానండి. ఇప్పుడు ఎవాపో ట్రాన్స్పిరేషన్, ఇక్కడ లైసిమీటర్ అన్నాడు కదా, అలానే కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. లైక్ పీజోమీటర్ అని, కొన్ని అండర్ గ్రౌండ్ వాటర్ని ఎలా క్యాలిక్యులేట్, దేంతో మెజర్ చేస్తారు, ఎనిమోమీటర్ అంటే ఏంది, థర్మోమీటర్ అంటే ఏంది, బారోమీటర్, ఆల్టీమీటర్, ఇట్లా కొన్ని టర్మ్స్ ఉంటాయి, కొన్ని ఇన్స్ట్రుమెంట్స్. వాటిని దేనికి యూస్ చేయడానికి అనే దాని మీద ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీగా రావడం జరుగుతుందండి. దాని తర్వాత ఇంక మనకు తెలిసిందే, కొద్దిగా అగ్రికల్చర్ బేసెస్లో ఉన్న వాళ్ళకి 1-2 క్వశ్చన్స్ అనేవి ఫేవర్గా ఉంటాయి. ఎవరైతే అగ్రికల్చర్ స్టూడెంట్సో వాళ్ళకి కొద్దిగా ఇక్కడ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకా నార్మల్గా నేషనల్ పార్క్స్ అవి కామనే అండి. అకార్డింగ్ టు ద సిలబస్ ఇంక అన్ని ఫారెస్ట్రీలో ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను డేట్స్ పెట్టా, ఇంటర్నేషనల్ డేట్స్. మీరు ఎంతమంది చూసారో నాకు తెలియదు. ఒకసారి ఎవరైతే పోస్టులు చూడలేదో వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి. ఏదైతే డేట్లు ఉన్నదో దాంట్లో నుంచే ఇక్కడ డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. అవి చాలా ఇంపార్టెంట్. నేను మార్క్ చేసే ఐడియాలు కూడా అది వెళ్ళేటప్పుడు, ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు 1-4 సార్లు చూసుకొని వెళ్ళండి. దాని తర్వాత ఇదంతా ఫారెస్ట్రీ సిలబస్. ఇక్కడ ఏం పెద్ద కష్టమేం లేదు. ఈ పేపర్ చాలా అంటే మోడరేట్ టు ఈజీగానే ఉంది. సో అంత పెద్ద కష్టం కూడా లేదు. మనం ఇప్పుడు అప్లోడ్ చేసే అప్కమింగ్ వీడియోస్లో మీకు ఏం కాన్సెప్ట్స్ కావాలో అవి మీరు కానీ నాకు కానీ కమెంట్ చేయగలిగితే నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమేమి టాపిక్స్ డౌట్స్ ఉన్నాయో, లేదా ఏ కాన్సెప్ట్ నుంచి మీకు కొద్దిగా వీక్నెస్ ఉందో అవి నాకు చెప్పండి. నేను వాటి గురించి డిస్కస్ చేస్తాను. ఆల్రెడీ మీరందరూ చదివారని నేను అనుకుంటున్నా. ఇన్ కేస్ ఏమన్నా ఇంపార్టెంట్ టాపిక్స్ వీ హావ్ టు డిస్కస్ అంటే ఆ టాపిక్స్ మెన్షన్ చేయండి, అవి ఫోకస్ చేద్దాం. రెస్ట్ ఇంకో 10 days మాత్రమే ఉంది. ఎంత చదవగలరో అంత చదవండి. ఎవరైతే నోటిఫికేషన్ మీద అసంతృప్తితో ఉన్నారో, ఎలా ఏంటి అన్నారో వాళ్ళు ప్రిలిమ్స్ తర్వాత మాట్లాడుకుందాం. లేదు ఎవరైనా ఇన్ కేస్ కోర్టుకి వెళ్దాం, జస్ట్ లైక్ Group 2 లాగా చేద్దామన్నా అది విల్ డిస్కస్ అండి. దాని గురించి ఇప్పుడు మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. అలానే ఇంకొక విషయం చెప్తున్నా, ఎవరైతే ఈ నోటిఫికేషన్లో జాబ్స్ రావో, లేదా ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళు అస్సలు డిసప్పాయింట్ అవ్వాల్సిన విషయం అస్సలు లేదండి. ఇంకొక నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వితిన్ 2-3 monthsలో మనకు ఒక బల్క్ నోటిఫికేషన్ అనేది ఫారెస్ట్ నుంచి రావడం జరుగుతుంది. ఆల్రెడీ మన పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే డిప్యూటీ సీఎం అండ్ మినిస్ట్రీ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఇంకో 2-3 monthsలో మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్లో ఒక 800 వేకెన్సీస్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దానికి కూడా మనం స్ట్రాటజీ డిస్కస్ చేసుకుందాం. అవసరమైతే అక్కడ మనం ఒక లెక్చరర్ పెట్టుకుందాం, మొత్తం సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దాంతోపాటు అవసరమైతే ఒక యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకొని యాప్లో మనం మొత్తం సిలబస్ ఎలా ఉంటుంది, నోట్స్ అండ్ ఎవ్రీథింగ్ విల్ డిస్కస్ అనమాట. సో మీరు ఆ విషయానికి ఏం ప్యానిక్ అవ్వద్దు. ఈ 10 daysలో మనం ఎంత చేయగలమో అంత చేస్తే బెటర్ అండి. అలానే ఇక్కడ ఏషియాటిక్ లయన్
ఏ షెడ్యూల్లో ఏ యాక్ట్ కింద వస్తుంది అన్నాడు. మనకు అన్నీ తెలిసిందే. ఏవైతే ఎండేంజర్ స్పీసెస్ ఉంటాయో అవన్నీ మనం ఏం చేసామండి, మొత్తం షెడ్యూల్ 1లో పెట్టడం జరిగింది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం. సో బేసిక్ క్వెషన్స్ ఇక్కడ ఆల్రెడీ మనం ఏం చెప్పాం, ఫారెస్ట్ యూటిలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నాం. ఇక్కడ చూడండి, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫిజికల్ ప్రాపర్టీ ఆఫ్ వుడ్ అన్నాడు, అంటే మాయిశ్చర్ కంటెంట్ అన్నాడు. సో ఈ పీడిఎఫ్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్స్, నేషనల్ పార్క్స్, ప్రొటెక్టెడ్ ఏరియాస్ చాలా ఇంపార్టెంట్. ఆ వదిలేస్తే మీరు ఈజీగా ఒక 10 to 15 మార్క్స్ వదిలేసుకున్నట్టే. అలానే ప్రోటోకాల్స్ అండి, ప్రోటోకాల్స్ చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ బేసిక్ మన ఆంధ్రప్రదేశ్ గురించి ఐడియా ఉండాలండి. ఏ రివర్స్ ఉన్నాయి, ఏ లేక్స్ ఉన్నాయి, ఆ లేక్స్‌లో ఏ టైప్ ఆఫ్ బర్డ్స్ అనేవి ఫేమస్, ఆటిని ఎలా అంటారు, ఏమంటారు? ఇప్పుడు సెకండ్ బ్రాకిష్ వాటర్ ఇన్ ఇండియా అంటే లాగూన్ అంటే మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పులికాట్ లేక్. ఇది సూలూరుపేటలో ఉంది. సో ఇలాంటి క్వెషన్స్ మీద కూడా ఒక 3-4 క్వెషన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే రామ్‌సార్ సైట్ కొల్లేరు లేక్ ఎక్కడుంది, ఏంటి? అంటే బేసిక్ థింగ్స్ అనేవి మీరు మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మిగిలిందంతా అకార్డింగ్ టు సిలబస్ వైస్‌గానే ఫ్రేమ్ చేశాడు. ఇక్కడ పెద్ద కష్టపడాల్సిన విషయం ఏం లేదు. ఎప్పుడు నేను చెప్తున్నాను గదా, ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ అనేది ఇంపార్టెంట్ అని 1967. ఇవి చూసుకోండి. రెస్ట్ నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోలో మాట్లాడుకుందాం. థాంక్ యూ. దిస్ ఈస్ ఆల్ ఫర్ దిస్ వీడియో.